కార్పొరేషన్కి వైఎస్ జగన్ గారు దాదాపు 2,000 కోట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. అది ఎక్కడి వరకు వచ్చింది? సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి సర్కార్ కాపు కార్పొరేషన్ సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకునే అవకాశం ఉంది? ఒక కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గ నేతగా మీరేమంటారు? కాపు కార్పొరేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లు ఇస్తానని చెప్పడం కాదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టాడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని. ఓకే, 2014లో. అప్పుడు 1000 కోట్లేదు అన్నట్టు గుర్తు. చెప్తాను, 1000 కోట్లే. కాపుని బీసీలో చేరుతానని చెప్పారు. 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చి సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానని అనౌన్స్ చేశారు మొన్న 2024 ఎన్నికల్లో. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. 3,000 కోట్లు అంటే ఇప్పటికి 3 బడ్జెట్లు అయినాయి. 3,000 కోట్లు అంటే 9,000 కోట్లు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి ఆయన ఇవ్వాల్సినటువంటి డబ్బులు అయ్యి ప్రభుత్వం నుంచి ₹1 కేటాయించలేదు. ఈవేళ కాపు కార్పొరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేశారు. ఆ కాపు కార్పొరేషన్ అనేటువంటిది ఎవరినో ఒక ఆయన చైర్మన్గా పెట్టారు. ₹1 కూడా దానికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. 9,000 కోట్లు ఈవేళ ఇవ్వాలి. ఎక్కడో ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరెవరు మోసం చేశారు? కాపులు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. 2014లో మిమ్మల్ని నమ్మి మీ వాగ్దానాలు నమ్మి ఓటేశారు. కాపులను బీసీలో చేరుతానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ గురించి ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం చేస్తే రిజర్వేషన్స్ గురించి ఏ రకంగా ఆయన బూటుకాళ్ళతో తన్నారో, ఆడవాళ్ళు అనేటువంటి చూడకుండా ఆడవాళ్ళని కొట్టడం, తిట్టడం, ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి నిబంధనలు విధించారో మీరు. ఆయనకి మద్దతుగా ఏదన్నా గ్రామం నుంచి వెళ్తుంటే ఆయనకి మద్దతుగా ఏదైనా డప్పు కొట్టారంటే, ఎవరన్నా సంఘీభావం తెలిపారంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టినటువంటి ఆ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ కేసులన్నీ తీశారు. అప్పటి వరకు ఆ కేసులు తీయలేదు మీరు.